అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు టాలెస్ట్ సీఎం. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ CEO. చంద్రబాబు నాయుడు గారు గత 47 సంవత్సరాలుగా తెలుగు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉన్నటువంటి నాయకుడు. నాకు తెలిసి బహుశా ఈ దేశంలో 47 సంవత్సరాలుగా యాక్టివ్గా ఉంటున్నటువంటి పొలిటీషియన్స్ చాలా తక్కువ రాజకీయాల్లో. కానీ గత 47 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు చూడనటువంటి రోజులు మహా అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తన తృష్ణ తీర్చుకోవడం కోసం అక్రమంగా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపినటువంటి ఆ 53 రోజులు మాత్రమే అనుకుంటా. ఆ 53 రోజులు మినహాయిస్తే 47 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారిని చూడని రోజంటూ లేదు ప్రజలు. ఇంత లాంగ్ టర్మ్, ఇంత లాంగ్ జర్నీ రాజకీయాల్లో ఒక లీడర్కి అంటే అతను ఎంత నిజాయితీతో ఉండాలి, ఎంత నిబద్ధతతో ఉండాలి, ఎంతటి సైద్ధాంతికంగా అతను రాజకీయాలు చేస్తూ ఉండాలి. అదే నారా చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని సంవత్సరాల పాటు రాజకీయాల్లో సస్టైన్ అయ్యేటట్లు చేస్తూ వస్తూ ఉంది. నాకు తెలిసి ఎప్పటికప్పుడు రాజకీయాలని ఆకలింపు చేసుకుంటూ తమని తాము మార్చుకుంటూ వెళ్ళిపోయినటువంటి పొలిటీషియన్స్ చాలామంది ఉన్నారు. ఈ రోజు ఉన్నటువంటి పాలిటిక్స్కి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఎదుటి వ్యక్తులు తమ మీద బురద వేస్తే తిరిగి బురద వేసే టైపు, లేదంటే ఎదుటి వ్యక్తులు తమ మీద కుట్రలు పనితే వాళ్ళ మీద మళ్ళీ తిరిగి కుట్రలు పనడం, ఇట్లాంటి రాజకీయాలు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో అంటూ తెలంగాణలో, ఇండియాలో చూస్తూ ఉన్నాం. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే 1970 నాటి రాజకీయాలు ఇప్పటికీ చేస్తూ ఉన్నాడు అనమాట. నైతిక రాజకీయాలు, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడం ఆయన ఇప్పటికీ మారలేదు. ఇప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నిరంకుశవాది, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాక్షసుడు 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారితో సహా దాదాపు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అలాగే కార్యకర్తలని ఎంత టార్చర్ పెట్టినప్పటికీ కూడా 2024 ఎన్నికల్లో అఖండమైనటువంటి విజయాన్ని సాధించి కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకుల పట్ల, లేదంటే తనని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పట్ల ఆయన కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలి, వాళ్ళని కక్ష సాధించాలి, వాళ్ళని అక్రమంగా జైల్లో పెట్టాలి, నన్ను ఏ విధంగా అయితే జైల్లో పెట్టారో 53 రోజుల పాటు అన్యాయంగా, అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకుపోయి జైల్లో పెట్టాలి. అట్లాంటి రాజకీయాలు ఆయన ఇంకా చెయ్యట్లా, ఇక మీద ఎప్పటికీ చెయ్యడు కూడా నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం ఆయన్ని అటువంటి రాజకీయాలు చేయడానికి ఒప్పుకోనివ్వదు. చంద్రబాబు నాయుడు గారు తాను నమ్మినటువంటి విలువలకు, తాను నమ్మినటువంటి సిద్ధాంతానికి, తాను నమ్మినటువంటి మార్గానికి తలంచుతాడే తప్ప ఇక ప్రలోభాలకు కావచ్చు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ మార్పులకు కావచ్చు ఆయన తలంచేటటువంటి ప్రసక్తే లేదు అని మళ్ళొక్కసారి నిరూపించుకున్నారు. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఎందుకు ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగినటువంటి ప్రశ్నకి ఆయన చెప్పినటువంటి సమాధానం, ఆయన రాజకీయ విలువల్ని ఎంతలా పాటిస్తాడు, ఆయన రాజకీయ ప్రత్యర్థుల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తాడు, ఆయన పాటించేటటువంటి విలువలు, సిద్ధాంతాలు ఏంటి అనేది మనకు చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది అన్నమాట. గుమ్మడి సంధ్యారాణి గారు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపవచ్చు కదా అని ముఖ్యమంత్రి గారిని అడిగినటువంటి ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం, నన్ను జైల్లో పెట్టాడు అని చెప్పేసి జగన్ను జైల్లో పెట్టడం పద్ధతి కాదు, నేరస్తులతో రాజకీయాలు చేయాల్సి వస్తూ ఉంది. మొగుడిని కొట్టి మొగసాలకెక్కినట్టు వాళ్ళే రద్దంతం చేస్తారు, వాళ్ళే అల్లర్లు చేస్తారు, తిరిగి వాళ్ళే ప్రభుత్వం మీద బురద జల్లుతారు. నేరాలు చేసేది వాళ్ళే, తిరిగి ఆ నేరాలను ప్రభుత్వం పైన వేసేది కూడా వాళ్ళే. అటువంటి వాళ్ళను సరైనటువంటి ఎవిడెన్స్ లేకుండా ఏదో మన మానసిక ఆనందం కోసమో, మన క్యాడర్ యొక్క మానసిక సంతృప్తి కోసమో హడావిడిగా అరెస్టు చేసి జైలుకు పంపడం ద్వారా ప్రజల్లో మనం చులకనవుతామే తప్ప మనకు అది ప్లస్ అవ్వదు. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆ లిక్కర్ స్కామ్లో పూర్తి స్థాయి ఎవిడెన్స్ మన దగ్గర ఉంటే
ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు, అందులో తప్పు లేదు. ప్రజల ముందు ఆ ఎవిడెన్స్ అన్నిటిని మనం క్లారిటీగా పెట్టి చూపించి, ఇదిగో ఈ వ్యక్తి తప్పు చేశాడు కాబట్టే జైలుకు పంపాము అని మనము ప్రజలకు చెప్పడానికి ఉంటుందే తప్ప, పూర్తి స్థాయి ఎవిడెన్స్ మనకి ఇంకా దొరకనప్పుడు మనం ముందస్తుగా ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల దృష్టిలో నవ్వుల పాలు అవ్వకూడదు. మనము ప్రజలకు, రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి పనిచేయాలే తప్ప మన స్వతంత్ర భావాల కోసం అని చెప్పేసి ఎప్పుడు కూడా పని చేయకూడదని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అన్నమాట. ఇక దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, నన్ను జైల్లో పెట్టాడనే కారణంతో జగన్ను జైల్లో పెట్టడం ఎలా కుదురుతుంది, అది కరెక్ట్ కాదు కదా అని అంటూనే, జగన్ తప్పు చేశాడు, మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదని మంత్రి సంధ్యారాణి మళ్ళీ ప్రశ్నించడంతో, జగన్ నేరాలకు రుజువులుంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం, అందులో ఏమాత్రం ఉపేక్షించేది లేదు, చట్టానికి ఎవరు అతీతులు కాదు అని చెప్పేసి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగిందనమాట. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే, ఆయన యొక్క మానసిక అంగవైకల్యాన్ని ఎప్పటికప్పుడు సంతృప్తి పరుచుకోవడమే ఆయన యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్గా ఏంటంటే, తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోపిడీలకు పాల్పడి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. తాను జైలుకు పోవడానికి కారణము అటువైపు కాంగ్రెస్, ఇటువైపు తెలుగుదేశం పార్టీ అని ఆయన స్ట్రాంగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. అందుకనే కాంగ్రెస్ వాళ్ళను ఎలాగో మనం ఆంధ్రప్రదేశ్లో చంపేశాం కాబట్టి, తెలుగుదేశం పార్టీని చంపడం మన వల్ల ఎప్పటికీ కుదరదు కాబట్టి, కనీసం చంద్రబాబు నాయుడు అయినా జైలుకు పంపించి, చంద్రబాబు నాయుడు కూడా అవినీతిపరుడే, నేనొక్కడనే కాదు అనేటటువంటి అభిప్రాయాన్ని ప్రజల మనసుల్లో భారీగా రుద్దుదామని చెప్పేసి ప్రయత్నం చేశాడు. దానికి దొరికినటువంటి ఒక చింతాకు అంత సైజు ఉండేటటువంటి కేసు అది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసు. అందులో కేసు ఏం లేదు యాక్చువల్గా. ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి సిమెన్స్ అనేటటువంటి కంపెనీ వాడు జిఎస్టీ కట్టలేదు. వాడెవడో జిఎస్టీ కట్టకపోతే ముఖ్యమంత్రి దానికి కారణం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి, తనలో ఉన్నటువంటి ఒక మానసిక వికలాంగుణ్ణి హ్యాపీగా సంతృప్తి పరుచుకున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు. ఇక దాని తర్వాత రిజల్ట్ ఏమైందనేది మనందరికీ తెలుసు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిపోయింది అనేటటువంటి క్లియర్ ఎవిడెన్స్లు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంచెం సమయం ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకు అంటే, ఒక్కసారి ఎత్తితే మళ్ళీ బయటికి రాకూడదు, మన దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉండాలి. ఎస్, జగన్మోహన్ రెడ్డే లబ్ధిదారుడు, అంతిమంగా జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలోనే ఈ లిక్కర్ స్కామ్ జరిగింది, వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తన సీటు కింద వేసుకొని కూర్చున్నాడు అని చెప్పేసి కంప్లీట్ ఎవిడెన్స్ దొరికేంత వరకు వెయిట్ చేద్దాం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత మాత్రం లిక్కర్ స్కామ్ లాంటిది జస్ట్ ఆరోపణ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడో జైలుకు పంపించేసేవాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అటువంటి రాజకీయ నాయకుడు కాదు చంద్రబాబు నాయుడు. చట్టాలకు లోబడి, ప్రజలకు లోబడి, రాజ్యాంగానికి లోబడి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం. సో చంద్రబాబు నాయుడు గారు, మీరు నమ్మినటువంటి విలువల్ని, సిద్ధాంతాలని మీరు ఎప్పటికీ క్రాస్ చేయరు, ఎప్పటికీ దాన్ని వదిలిపెట్టరు. మీ క్యాడర్ కొంచెం మీ మీద అలకబూనినట్టుంది, అయినప్పటికీ వాళ్ళు గుడ్డిగా మిమ్మల్ని ఫాలో అవుతారే తప్ప మిమ్మల్ని ఇదే చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు ప్రెజర్ కూడా చేయలేరు. మీరు ఇలాగే ఉండండి. భవిష్యత్తు తరాలకు ఒక నాయకుడు ఎలాగ ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు అని మిమ్మల్ని చూపించి ఇలాగే ఉండాలి అని చెప్పేసి చెప్పడానికి మాకు ఒక రోల్ మోడల్గా మీరు ఎప్పటికీ ఉండాలి, ఉంటారు కూడా. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.